రాత్రికాలపు ప్రార్థన. మమ్మను మిగిలిగా ప్రేమించే మా ప్రియ పరలోకపు తండ్రి, కృపా కనికరములు కలిగిన మా గొప్ప దేవ, మీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన నామమునకు లెక్కించలేని స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, మేము నీతిమంతులం కానప్పటికీ, మంచివారము విశ్వాసలము కాకపోయినా, మీకు నచ్చినట్లు జీవించినప్పటికీ కూడా మమ్మను మీరు ప్రేమిస్తూ కాచి కాపాడుతూ సజీవులనుగా ఉంచినారు. మీ దృష్టికి అపవిత్రులంగా జీవిస్తున్న మమ్ములను మీరు జ్ఞాపకం చేసుకున్నారు. మమ్మను రక్షించినారు దేవా. అయ్యా, మా క్రియల ద్వారా, మా మాటల ద్వారా, తలంపులు చూపుల ద్వారా నిత్యము మిమ్మను దుఃఖానికి గురి చేస్తూ అవిధేయతగా ప్రవర్తిస్తున్న మమ్ములను మీరు ప్రేమించినారు. మా పాపాన్ని క్షమించినారు. ఈ రోజు వరకు మిమ్మల్ని సేవించే గుంపులో ఉంచినారు. దేవా, ప్రతి కష్టం నుండి, వ్యాధి నుండి, బాధ నుండి, శ్రమలు సమస్యల నుండి, విరోధుల నుండి, శత్రువుల నుండి, ప్రతి విపత్కర పరిస్థితి నుండి మమ్మను లేవనెత్తినారు. మా కన్నిటిని మీరు తుడిచినారు, బలపరిచినారు. దేవా, మాకు గొప్ప సహాయం అందించారు. అయ్యా, ఈ దినమంతా మా ఎడల, మా కుటుంబం పట్ల, మా పిల్లల పట్ల మీరు జరిగించిన కార్యములను బట్టి, మీరు చూపిన కృపను బట్టి మీకే కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో మా దినమును ముగించకమునుపు మీ పాదముల వద్ద సాగిలపడి మిమ్మల్ని స్తుతించడానికి, మీకు మొరపెట్టడానికి మా అందరికీ ఇచ్చిన ధన్యకరమైన సమయాన్ని బట్టి, మంచి ఆరోగ్యాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. దేవా, ఈ సమయాన ఎంతో మంది ప్రియులు లోకంలో, లోకుల స్నేహంలో జీవిస్తూ మీకు విరోధమైన కార్యములు చేస్తూ జీవిస్తున్నారు. మేము మాత్రం మీ పాదముల వద్ద సాగిలపడి మా ప్రతి పరిస్థితి గురించి, అక్కర సమస్యల గురించి మీకు మొరపెట్టే కృపనిచ్చారు. ఈ సమయాన మేమంతా మీ పాదాల వద్ద సాగిలపడే కృపనిచ్చిన దేవా, మీకు వందనాలు స్తోత్రాలు. మమ్మను ధన్యుల గుంపులో ఉంచిన మా పరలోకపు తండ్రి, మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అయ్యా, ఈ దినమంతటిలో మమ్మను మీరు జ్ఞాపకం చేసుకొని మాకు ఆహారం ఇచ్చి, ఆరోగ్యం ఇచ్చి, ఐశ్వర్యం ఇచ్చి, ప్రతి అక్కర కొరతను, ప్రతి భారాన్ని, చింతను తొలగించినారు. మమ్మను పోషించినారు. మీ ఆరోగ్యకరమైన రెక్కల చాటున మమ్మను భద్రపరిచినారు తండ్రి. అందును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. దేవా, ఈ రాత్రికాల సమయంలో ప్రార్థిస్తున్నాము దేవా. శత్రువులను ప్రేమించే హృదయాన్ని మాకు ఇవ్వండి దేవా. మమ్మను నిందించే వారిని, అవమానపరిచే వారిని, మాకు కీడు కలిగించే వారిని మేము ప్రేమించే హృదయాన్ని మాకు దయచేయండి. వారి విషయమై ప్రార్థించే మంచి మనసును మాకు అనుగ్రహించండి. కీడుకు ప్రతి కీడు చెయ్యకుండా మా మనసులను మీరు మార్చండి. ఈనాడు మాకెదురవుతున్న శ్రమలను, సమస్యలను ఓపికతో భరించి వాటి విషయమై విశ్వాసంతో ప్రార్థించే కృపనివ్వండి. అయ్యా, మా ప్రార్థనల ద్వారా మాకు ప్రతి పరిస్థితి నుండి గొప్ప విజయాన్ని పొందుకునే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ యొద్ద నుండి సహాయాన్ని పొందుకునే వారిమిగా మమ్మను మీరు సిద్ధపరచండి. ఆత్మీయంగా బలపరచండి. విశ్వాసంలో ఎదిగే కృపనివ్వండి. నమ్మకంతో ప్రార్థించే మనసును మాకు దయచేయండి. అయ్యా, ఈనాడు మేము అవిశ్వాసులం కాకుండా, అపనమ్మకస్తులంగా జీవించకుండా, విశ్వాసంలో పడిపోకుండా, అల్ప విశ్వాసులంగా సందేహించే వారిమిగా మేముండకుండా మా ఆత్మీయ జీవితాన్ని మీరు బలపరచండి దేవా. ఉన్నతంగా మమ్మను ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు ఎంతో మంది ప్రియులు అనేక బాధల మధ్య జీవిస్తున్నారు దేవా. భారాలను, చింతలను భరిస్తూ కృంగిపోతున్నారు దేవా. వేదనకరమైన పరిస్థితిలో ఉంటున్నారు. అయ్యా, వారి స్థితిగతులను బట్టి ఎంతో ఇబ్బందికి గురవుతున్నారు. వారి పరిస్థితులను బట్టి పైకి రాలేని వారిగా ఉంటున్నారు. ఆశించినవి పొందలేక, అనుకున్నవి నెరవేరక, కోరుకున్నవి దక్కక దేవా, బిడ్డలు ఎంతో కన్నీరు కారుస్తుండగా అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. గొప్ప విడుదలను అనుగ్రహించండి దేవా. బిడ్డలు మీ యందు నమ్మకముంచి, మీ మీద ఆధారపడి, మీకు ప్రార్థించి, మీ యొద్ద నుండి గొప్ప జవాబును పొందుకునే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా. మానవుని స్థితిగతులను, ప్రతి పరిస్థితిని మార్చే శక్తి కలిగిన దేవుడు మీరు తండ్రి. ఈనాడు మేము శ్రమలకు భయపడక, పరిస్థితులకు కృంగిపోక, శోధనలకు పడిపోక, మీ యందు విశ్వాసముంచి, మీ వైపు చూసే హృదయాన్ని మాకు ఇవ్వండి. మీకు
ప్రార్థించి ప్రతి పరిస్థితిపై విజయాన్ని సాధించే కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడవైన యేసు వైపు చూచుచు ముందుంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తే కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు మనుషులు ఎన్నో కలిగి ఉన్నప్పటికీ ధనఘనతలు, పేరు ప్రతిష్టలు, ఆస్తులు, అంతస్తులు, బలం, తెలివి ఉన్నప్పటికీ హృదయంలో నెమ్మది లేక, కుటుంబంలో సంతోషం లేక, సమాధానం లేక బాధపడేవారు ఎంతోమంది ఉంటున్నారు. అయ్యా, ఈ లోకం మాకన్నీ ఇస్తుంది, కానీ నిజమైన సంతోషము, నిజమైన ఆనందము, నెమ్మది, సమాధానం ఇచ్చేది కేవలం మీరే ప్రవ్వా. అది మీకు మాత్రమే సాధ్యం తండ్రి. దయచేసి మమ్మను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మీ గొప్ప సమాధానంతో మమ్మను తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ రాత్రికాల సమయంలో సమస్యలను, రోగాలను, మా శ్రమలను, మా ఆర్థిక ఇబ్బందులను జయించుటకు మాకు శక్తిని మీరు దయచేయండి ప్రవ్వా. అయ్యా, మీరే మాకు దిక్కు దేవా. మీరే మాకు ఆధారము, ఆశ్రయము. మీ వైపు చూస్తుండగా మీ గొప్ప సహాయాన్ని మాకు అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు ఎంతో మంది బిడ్డలు చదువుకుంటున్నప్పటికీ నాయన జ్ఞానం లేని వారిగా ఉంటున్నారు దేవా. పరీక్షలంటే భయపడుతున్నారు దేవా. దయచేసి అట్టి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. జ్ఞానం లేని బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాము. తెలివి లేని వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎవరిని గద్దింపక ధారాళముగా జ్ఞానమును అనుగ్రహించే దేవుడు మీరు తండ్రి. దయచేసి బిడ్డలందరినీ మీ గొప్ప పరలోకపు జ్ఞానం చేత నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. పేరెంట్స్ లేని బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎవరూ లేరని నాయన బిడ్డలను అనేక మంది చిన్న చూపు చూస్తుండగా అట్టి బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి. మీ రెక్కల చాటున భద్రపరచండి. వారి స్థితిని అంతటిని మీరు హెచ్చించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ప్రవ్వా, భర్త విషయమై బాధపడే భార్యలను మీరు జ్ఞాపకం చేసుకోండి. భార్య విషయమై బాధపడే భర్తల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా, భార్య భర్తల మధ్య సఖ్యతను, సమాధానాన్ని, ప్రేమను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు రక్షణ లేని కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి. భర్త రక్షించబడలేదని, భార్యకు రక్షణ లేదని, పిల్లలు రక్షించబడలేదని, తల్లిదండ్రులకు రక్షణ లేదని, బిడ్డలు ప్రతి ఒక్కరి విషయమై బాధపడుచుండగా మీరే వారి బాధను తీర్చండి దేవా. కుటుంబ సభ్యులు అందరూ రక్షించబడి మిమ్మల్ని సేవించే బిడ్డలుగా మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈనాడు ఎంతో మంది బిడ్డలు వారి జీవితంలో ఎవరితో చెప్పుకోలేని సమస్యలు ఉన్నాయని, మీరు మాత్రమే తీర్చగలిగే శ్రమలున్నాయని బాధపడుచుండగా అట్టి వారి ఎడల మీరే గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, సంతానం కలగాలని, పిల్లలు పుట్టాలని మెడిసిన్స్ వాడుతున్న భార్య భర్తల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి. శ్రేష్టమైన గర్భఫలాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు కుటుంబంలో బాధ్యతగా లేకుండా, కుటుంబాన్ని పట్టించుకోకుండా వారి ఇష్టానుసారంగా జీవించే భర్తలను, భార్యలను, పిల్లలను మీరు మార్చండి దేవా. మారు మనసును దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు త్రాగుడికి, చెడు అలవాట్లకు బానిసలుగా మారి భార్యను, పిల్లలను పట్టించుకోకుండా వారిని అనేక ఇబ్బందులకు గురి చేస్తున్న యజమానుల మనసులను మీరు మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, యవ్వనస్తులైన బిడ్డలకు వారు కోరుకుంటున్న కాలేజీలో సీటు వచ్చేలాగున, వారు ఆశించిన కంపెనీలలో జాబు పొందుకునేలాగున మీరే వారిని ఆశీర్వదించండి. వారి భవిష్యత్తును మీరు దీవించండి. బిడ్డలకు మేలైనది అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు వాహనాలు కావాలని, గృహాలు కావాలని, ఇలా సమస్త వస్తువులు కావాలని బాధపడుచుండగా బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకొని వారి అక్కరకు తగిన వస్తువులను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈనాడు ఎంతో మంది వృద్ధులు వారి అక్కరల కొరకు, పోషణ కొరకు బాధపడుచుండగా అట్టి వారికి మీ గొప్ప సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ రాత్రికాల సమయంలో నీ బిడ్డలైన వారందరి అక్కరలు, కొరతలు మీరు తీర్చండి దేవా. ప్రతి ఒక్కరికి మీ గొప్ప సహాయం అందించమని ఈ రాత్రికాల సమయంలో మా పడకల చుట్టూ, మా ఇంటి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని, ఈ రాత్రి సుఖమైన నిద్ర నిమ్మని, రేపు ఉదయమే లేచి మీ పాదముల వద్ద సాగిలపడుటకు మరొక సమయాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తూ, ఇంతవరకు మా ప్రార్థనలు విన్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ, ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని, అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా చెయ్య శక్తిగల దేవుడవని నమ్ముచూ స్తుతిస్తూ, మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిక్కిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకపు ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడునుగాక. మీ రాజ్యం వచ్చునుగాక.
మీ చిత్తం పరలోకమందును భూమి అందును నెరవేరును గాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము. మా రుణస్థులను మేము క్షమించియున్న ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మను శోధంలోనికి తేక దుష్టు నుండి మమ్మను తప్పించుము. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ, బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రంతా దేవుని కాపుదల, భద్రత, ఆయన ప్రేమ, నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును గాక. గాడ్ బ్లెస్ యూ.